హలో గైస్, నా పేరు రమ్య. మీరు చూస్తున్నారు రమ్య ఫ్యాక్ట్స్ తెలుగు. మరి యావత్ ప్రపంచం ఈరోజు ఎదురు చూస్తుంది ఒకే కేసు వైపు, ప్రతి కన్ను చూస్తుంది ఒకే తీర్పు వైపు. అదే జూనియర్ డాక్టర్ మౌమితా కేస్. మరి అలాగే మనుషులే కాదు, పశువులు కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి ఈ మానవ మృగాల గురించి, మరి అలాగే ఒక అమాయకురాలి పైన జరిగిన అరాచకం గురించి మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 2024 ఆగస్టు 9న భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం జరిగింది. అదే క్యాంపస్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన భారతదేశంలో మహిళల వైద్యుల భద్రత గురించి చర్చను విస్తృతం చేసింది. ఇది గణనీయమైన ఆగ్రహాన్ని, దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్లకు రేకెత్తించింది. 2024 ఆగస్టు 9న సదరు ట్రైనింగ్ డాక్టర్ తప్పిపోయినట్లు సహ ఉద్యోగులు కొలీగ్స్ నివేదించారు. సుమారు ఉదయం 11:30 ఆమె మృతదేహం కళాశాల సెమినార్ రూమ్లో కళ్ళు, నోరు, జనాంగాలు రాక్షస పక్షపాతంతో తనను చంపినట్టు నివేదించారు. ఈ విషయంలో మరి కొలీగ్స్ సైతం మరి చూసి కూడా 3 సార్లు మరి ఫేక్ కాల్స్ ఎందుకు కుటుంబ సభ్యులకు చేశారు అన్నది ఇప్పటి వరకు కూడా అది కూడా విచారణలో ఇంకా తెలియని విషయం. మరి బాడీని టెస్టులు చేస్తే శవ పరీక్ష గురించి, దాని యొక్క వివరాల గురించి కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. శవ పరీక్షలో ఆమెపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపే ముందు లైంగికంగా వేధించాడని తేలింది. 4 పేజీల నివేదికలో ఆమె జనేంద్రియ మార్గము, పెదవులు, ఎడమ కాలు, కుడి చేయి, ఉంగరపు వేలు, మెడ, ముఖంపై బలమైన గాయాలను సైతం గుర్తించారు. నిందితుడి చేతి గోళ్ల వల్ల మహిళ ముఖంపై గాయాలు, గీతలు పడి ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం ఆమె నోరు, గొంతుపై ఒత్తిడి విధించబడింది. ఆమె గొంతు కోసి చంపబడింది. ఫలితంగా థైరాయిడ్ మృదుల స్థితి, పగుళ్ళు ఏర్పడింది. ఆమె కన్నులు, నోరు, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఆమె జనేంద్రియ ప్రాంతంలో గాయాలు వికృతమైన లైంగిక జనేంద్రియ హింసకు కారణమయ్యాయి. ఆమె కళ్లకు గాయాలు కావడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనే లేదు. జనాంగాల్లో సుమారు 150 మిల్లీగ్రాముల వీర్యం కనుగొనబడినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. దీంతో శవ పరీక్ష చేసిన వైద్యులు, బాధితురాలి తల్లిదండ్రులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగించవచ్చని అనుమానం వ్యక్తపరిచారు. కోల్కతాలో పోలీసులు అటువంటి వాదనలను, పుకార్లను తోసిపుచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత కోల్కతా పోలీసులు విపత్తు నిర్వహణ దళానికి చెందిన పౌర వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను మెడికల్ కాలేజీ సమీపంలో పోలీసులు అవుట్పోస్ట్లో నియమించబడ్డాడు. అతను స్త్రీవాద గృహహింసకుడిగా అభివర్ణించబడ్డాడు. కోల్కతా పోలీసుల కథనం ప్రకారం అతను నేరం అంగీకరించాడు. అంతేకాకుండా పోలీసులు ఈ కేసులో అంతటితో ఆపలేదు కానీ వారి దర్యాప్తును సిబిఐకి కొనసాగిస్తున్నట్టు ఆగస్టు 18న సిబిఐ ఈ కేసును టేక్ఓవర్ చేయడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఒక్కరు కాదంట కానీ ఒకటికి మించి ఎక్కువ మంది ఒక గ్రూపుగా తన పైన అత్యాచారం చేశారని నివేదించారు. అలాగే ఎవరైతే వ్యక్తి ఆమె విషయమై మరి ఒక ముద్దాయిగా ఉన్నాడో, సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అతను స్త్రీలని వేధించడంలో కూడా తన గత చరిత్ర వికృతంగా ఉందని పోలీస్ ఎంక్వైరీ చేశారు. మరి ఏది జరిగినా స్త్రీ పట్ల జరిగిన అరాచకాన్ని మరి చట్టాలు అరికట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి స్త్రీ తండ్రి దగ్గర ఫ్రీగా ఉండలేక, మరి సహోదరుల దగ్గర, మరి అలాగే కొలీగ్స్ దగ్గర ఫ్రీగా ఉండలేక, మరి స్త్రీ
ఇంత సొసైటీ ఇంత డెవలప్ అయినా కూడా స్త్రీ పట్ల జరుగుతున్న అరాచకాలు మరి ఆపడానికి మరి అదే స్త్రీ వెళ్ళి దేవుణ్ణి వేడుకోవాలేమో, మాకు 10 మందికి పైన కొట్టే శక్తిని ఇమ్మని. జరిగేది ఏదైనా మరి నిందితులకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా మనందరం కలిసి పోరాడదాం. అలాగనే మమిత ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ చేయి కలిపి ముందుకు సాగుదాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.